ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హర్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ప్రతిదినము వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ప్రెజెన్స్ ని మీరందరూ అనుభవించాలని ప్రభునామంలో మనవి చేస్తూ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ముందు ఈ సంవత్సరానికి లాస్ట్ 30th డే ఈ రోజే, ఇక ఈ నెలలో లాస్ట్, ఈ సంవత్సరానికి లాస్ట్ కనుక గత సంవత్సరంలో మనకి ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు అవన్నీ ఇక గతం ఇక గడిచిపోయింది. ఇక నూతనముగా నువ్వు ప్రవేశిస్తూ ఉండగా నువ్వు నూతన హృదయంతోటి, నూతన దేవుని మీద భక్తితోటి, నూతనముగా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మనలో అనుదినము అట్లా ప్రజ్వలిల్లుతూ దేవుండే నాకు ఇంకా మరొక ఆధారం లేదు అనుకుంటూ ఆయనలో నూతనమైనటువంటి ప్రెజెన్స్ కోసం మనము సిద్ధపాటు కలిగి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ముందు ఈ సంవత్సరంలో ఆఖరి రోజు, చివరి రోజు 30th డే దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మనపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారారా, మీ కోటను మరలా ప్రవేశించుడు, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. గత సంవత్సరం అంతా బంధకాలు, కష్టాలు, కన్నీళ్లు, రోగము, వేదన, ఆర్థిక పరిస్థితులు సరిగా లేక హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయి అనేకమైనటువంటి ఆత్మీయ పోరాటాలు ఎన్నో నలిగిపోయావేమో. ఇక అది గతం, తీసివేద్దాం. నీవు నూతన సంవత్సరానికి నువ్వెంత పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతివంతంగా దేవుని యొక్క స్వారూప్యంలోకి మార్చబడుతూ ఎన్నైతే నువ్వు విడిచిపెట్టవలసి ఉన్నాయో వాటిని విడిచిపెట్టి దేవునికి ఆయాసకరమైనవి ప్రతిదీ తీసివేసి, దేవా నీవే నాకు, నీవు తప్ప నాకు ఒక వేరే దిక్కే లేదు అంటూ ఆయన స్వారూప్యంలోనికి మారుతూ నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే దేవునికి ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, రెండంతల మేలు చేసేదనని నేడు నేను నీకు తెలియచేయుచున్నాను. రెండంతల మేలు నీ సిద్ధపాటును బట్టి నీకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. నువ్వెంతైతే దేవునికి సమీపంగా పరిశుద్ధంగా ఆయనకి సమర్పించుకొని ఆయన యందు నమ్మిక ఉంచి ఉంటావో రెండంతల మేలు నీకు చేసేదనని నేడు నేను నీకు తెలియచేయుచున్నాను. నీ సిద్ధపాటుని బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, రెండంతల మేలు చేస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మాలో ఒక మార్పు ప్రభా, ఒక నూతనమైన మార్పు, ఒక నూతనమైన భక్తి, ఒక నూతనమైన ప్రేమ నీ మీద మాకు కలుగునట్లు సహాయం దయచేయ ప్రభా. అందుని బట్టి నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేమైతే సిద్ధపాటు కలిగి ఉండలేం. మాలో మార్పు కావాలి ప్రభా. అతి మార్పును మీరు ఇస్తున్నందుకు వందనాలయ్యా. రెండంతల మేలు చేస్తానని నేడు నేను మీకు తెలియచేస్తున్నానని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతో మంది వారి జీవితాల్లో ఇంకా సంవత్సరములు, దినములు, క్షణములు గడిచిపోతున్నాయి. మా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు అనుకుంటూ తండ్రి నలిగిపోతున్న వారికి ఒక మార్పును మీరు దయచేసి నాయన, మీరు చేయబోతున్న మేలును బట్టి నీకు వందనాలయ్యా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, యవ్వనస్తులకు మారు మనసు ప్రభా. కొన్ని సంవత్సరాలుగా బంధకాల్లో, వ్యసనాల్లో, పాపములు, శాపములు, రోగములతో భయంకరమైనటువంటి పాప పీడిత జీవితాల నుంచి ఒక మార్పు కలిగి వారు రెండంతల ఆశీర్వాదాలు పొందుకోబోతున్నందుకు వందనాలు ప్రభా. కుటుంబాల్లో మార్పు, సంఘాల్లో మార్పు, వ్యక్తిగత మార్పు, అనేక రకాలుగా నాయన అయ్యా విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టి నీ సన్నిధిని రెండంతల మేలు మేము పొందుకోబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూతన సంవత్సరంలో నూతన బ్లెస్సింగ్తో మమ్మల్ని దీవించి ఆశీర్వదించబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబం చుట్టూ కూడా నీ చల్లని చూపు ఉంచండి ప్రభా. మనుషుని యొక్క ఆలోచనలు, అపవాది యొక్క ఆలోచనలు, దురాలోచనలు, దుష్ట ఆలోచనలు క్రీస్తు యేసు నామంలో బంధిస్తూ నీ నామ ఘనతార్థమై నీ రాజ్య వ్యాప్తిలో మేము పాత్రలుగా వాడబడుచు ఉండగా నీ మహిమార్థమే జీవించే కృపను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ.